హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ దుర్గా. వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన వీడియోలో సమ్మర్లో క్విక్గా ఈజీగా చేసుకునే సంవత్సరం పాటు నిల్వ ఉండే ఇన్స్టెంట్ లెమన్ పౌడర్ని ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఇంచుమించు చెప్పాలి అంటే ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చే హోమ్ మేడ్ గ్లూకోజ్ పౌడర్ అండి. సమ్మర్ సీజన్కి ది బెస్ట్ పౌడర్ అని చెప్పాలన్నమాట. సమ్మర్లో ఎక్కువగా మనం నీరసించిపోతుంటాము, డిహైడ్రేట్ అయిపోతుంటాము. పిల్లలైతే ఎక్కువగా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు కదా. నిమిషాల్లో మీరు ఈ పౌడర్‌తో వారికి వాటర్ కలిపిచ్చేసారంటే నీరసం అనేది చిటికెలో ఎగిరిపోతుంది. మనకి నిమ్మకాయలు దొరకకపోయినా అప్పటికప్పుడు ఈ పౌడర్ చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం వరకు నిలవ ఉంటుంది. అస్సలు చెడిపోకుండా చిన్న చిన్న టిప్స్‌తో మీకు ఈ పౌడర్ అనేది సంవత్సరం పాటు ఎలా నిల్వ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా ఈజీ ప్రాసెస్, మీరైతే చిటికెలో చేసేస్తారు. ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. నేనైతే ఒక 10 నిమ్మకాయల వరకు తీసుకున్నానండి. మీరు పండిన నిమ్మకాయలైనా తీసుకోవచ్చు, లేదా పచ్చి నిమ్మకాయలతో అయినా ఈ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నిమ్మకాయలు తీసుకొని వీటిని మనం ఇలా కట్ చేసేసుకొని ఇందులో ఉన్న గింజల వరకు మాత్రం సపరేట్‌గా తీసేసి, ఇందులో ఉన్న రసం మాత్రం ఇలా గ్లాసులోకి తీసుకుందాము. ఎక్కడైనా 1, 2 గింజలున్న గింజలన్నిటిని కూడా తీసేసుకోవాలి. గింజలు అస్సలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి బేసిన్ అనేది తీసుకుందాము. మీరు పళ్ళలైనా తీసుకోవచ్చు. చేతికి తడి లేకోకుండా ఇప్పుడు లెమన్ వాటర్‌ని ఇలా ఒక టీ గంట తీసుకొని వడపోసేయండి. ఇలా వడపోస్తే గింజలు, పిప్పి వేరైపోయి మనకి రసం అనేది ప్లేట్‌లోకి దిగిపోతుంది. మీకు బేసిన్‌లో కాకపోయినా మనం రైస్ తినే ప్లేట్‌లు ఉంటాయి కదండీ! ఆ ప్లేట్‌లో అయినా సరే మీరు ఇలా నిమ్మరసం అనేది యాడ్ చేసుకొని ఈ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేసిన తర్వాత మన ఇంట్లో షుగర్ ఉంటుంది కదా, షుగర్ వచ్చేసి నేను 5 కప్పుల వరకు తీసుకున్నాను 10 నిమ్మకాయలకు వచ్చేసి. మీకు అలా క్వాంటిటీ తెలియకపోతే ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. ఇప్పుడు మనం ఈ రసంలోకి ఇలా షుగర్ అనేది వేస్తున్నాం కదా, ఇలా షుగర్ని ఆ రసం అనేది ఎంత పీల్చుతుందో చూసి ఇలా యాడ్ చేసుకోవాలి. నేను 3 కప్పులు వేసిన తర్వాత స్పూన్ పెట్టి ఇలా కలుపుకున్నాను. ఇంకా కొంచెం మనకి రసం అనేది ఉంది చూడండి. ఇలా రసం కనబడుతున్నప్పుడు ఇంకొక 2 కప్పుల వరకు యాడ్ చేసుకున్నాను నేను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రసం మొత్తం కూడా షుగర్‌లో ఇలాగా కరిగిపోతుందనమాట. మనకి ఈ రసం అనేది ఎక్కడా కనపడదు. అంటే తడి అనేది కనపడదనమాట. ఇలా పీల్చేస్తుంది. ఇలా పీల్చే వరకు కూడా మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, స్పూన్‌కి ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చే వరకు అనమాట షుగరు. ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఈ షుగర్ అంతటిని కూడా ఒక దిక్కనికి ఇలా చేసేసి ఇలాగా సర్దేయండి. ఇలా సర్దేసిన తర్వాత మనకి షుగర్ అనేది ఆరడానికి 3 రోజులు పడుతుందండి. ఫ్యాన్ కింద పెట్టేసుకోవచ్చు, మీరు ఎండలో పెట్టనవసరం లేదు. ఒకరోజు ఫ్యాన్ కింద పెట్టేసిన తర్వాత మనకు షుగర్ అనేది ఇదిగోండి ఇలా దగ్గరకు వచ్చేస్తుందనమాట. ఇలా దగ్గరకు వచ్చిన షుగర్‌ని ఒక స్పూన్ తీసుకొని మొత్తం కూడా ఇలాగా కలిపేయండి. ఇలా కలిపేసి మరలా రెండో రోజు కూడా మీరు ఫ్యాన్ కింద పెట్టేయండి. ఒక్కొక్కసారి మనకి 3 రోజులు పట్టొచ్చు, 4 రోజులు పట్టొచ్చండి. కంగారు పడి మీరు తడిగా ఉన్నప్పుడే పట్టొద్దు. ఇలా మూత పెట్టేసి 3 రోజులకి నాకైతే ఇదిగోండి ఇలా ఆరిపోయిందనమాట. మూడో రోజు ఇలా ఆరిపోయిన ఈ షుగర్‌ని చేత్తో పట్టుకొని చూడండి. తడి లేకపోతే మాత్రమే మీరు మిక్సీ పట్టండి. ఇది అస్సలు మర్చిపోవద్దండి. ఇది ఇంపార్టెంట్ టిప్ అనమాట. ఇలా మీరు తడిగా ఉన్నప్పుడే పట్టేసారంటే మనకి పౌడర్ అనేది పాడైపోతుంది. తడి లేకుండా పొడి పొడిగా షుగర్ మొత్తం ఆరిపోయిన తర్వాత మీరు మిక్సీ పట్టుకున్నారంటే మనకు సంవత్సరం పాటు ఈ పౌడర్ అనేది నిల్వ ఉంటుందన్నమాట. మనం బయట గ్లూకోజ్ పౌడర్ కూడా కొనుక్కొచ్చుకునే పని లేదు. సంవత్సరం అంతా కూడా దీన్ని స్టోర్ చేసుకుని ఎనర్జీ అనేది మనమే గెయిన్ చేసుకోవచ్చు. ఇదిగోండి, పౌడర్ చూసారా ఎంత స్మూత్‌గా చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఈ పౌడర్‌ని మనం స్టోర్ చేసుకోవాలి అంటే ఇలా గాజు సీసా తీసుకొని తడి లేకుండా చూసుకొని మూత కూడా మంచిగా గట్టిగా ఉన్నది పెట్టాలన్నమాట. అప్పుడే మనకి సంవత్సరం వరకు స్టోర్ ఉంటుంది ఈ పౌడర్ అనేది. ఇప్పుడు ఇలా గాజు సీసాలో నేను మొత్తం పౌడర్ అంతటిని కూడా నింపేసాననమాట. అప్పటికప్పుడు పిల్లలకి 2 టీ స్పూన్లు వాటర్‌లో వేసేసి ఇచ్చేసారంటే వాళ్ళకున్న డైహైడ్రేట్ మొత్తం తొలగిపోయి అద్భుతంగా ఇన్‌స్టంట్ ఎనర్జీని పొందుకుంటారు. బయట నుంచి గ్లూకోజ్ కూడా తీసుకొచ్చుకునే పని లేదు. సంవత్సరం అంతా కూడా మీరు ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్‌తో మీరు వాటర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మనకు అప్పటికప్పుడు లెమన్ అనేవి దొరకకపోయినా నిమ్మకాయలు ఇలా ఇన్‌స్టంట్‌గా పౌడర్ అనేది చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది మనకి. ఇన్‌స్టంట్ గ్లూకోజ్ పౌడర్ అని కూడా చెప్పొచ్చండి.
ది బెస్ట్ పౌడర్ అనమాట సమ్మర్లో మనకి. ఇప్పుడు వాటర్లో ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఇలా 2 గాజు గ్లాసులు తీసుకొని కట్ చేసుకున్న నిమ్మ ముక్కలు వచ్చేసి 2 యాడ్ చేసుకోండి. ఇందులో నిమ్మకాయ ముక్కలు లేకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే మనం ఈ పౌడర్ అనేది లెమన్తోనే తయారు చేసాం కాబట్టి నేనైతే మామూలుగా యాడ్ చేశాను. సబ్జాలు వచ్చి 2 టీ స్పూన్ల వరకు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. వాటిని 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. ఇందులోనే ఐస్ క్యూబ్స్ వచ్చేసి 2 యాడ్ చేసుకోండి. మీ దగ్గర అప్పటికప్పుడు సబ్జాలు లేకపోయినా ఏమి కాదండి, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వాటర్లో అయినా కలిపేసుకుని తాగొచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ లెమన్ పౌడర్ని 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మీకు షుగర్ అనేది ఇంకొంచెం సరిపోకపోతే ఇంకొక టీ స్పూను ఈ పౌడర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత కూల్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేయండి. అంతేనండి, చాలా ఈజీగా మనకి అప్పటికప్పుడు నిమ్మకాయలు లేకపోయినా కట్ చేసి నిమ్మరసం పిండుకునే పని లేకోకుండా, షుగర్ కరిగే వరకు ఉండే పని లేకోకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే నిమ్మరసం అన్నమాట. ఈ పౌడర్ ఒక్కటి ఉంటే చాలండి, ఈజీగా సంవత్సరం అంతా కూడా మీరు నిమ్మరసం అనేది చేసుకొని తాగేయచ్చు. అంతేనండి, చాలా ఈజీగా సమ్మర్ స్పెషల్ లెమన్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది కదా. అలాగే సమ్మర్లో స్పెషల్గా చేసుకునే లెమన్ డ్రింక్ కూడా రెడీ అయిపోయింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసుకుని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.